నమస్తే, వెల్కమ్ టు సీఎం టైమ్స్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వినాయక విగ్రహాలకు చందాలు పంపిణీ చేసిన జనసేన నేత వేణుగోపాల్ రెడ్డి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవస్థానం కార్యనిర్వహణకు. గడియార స్తంభం సెంటర్ వద్ద మట్టి గణపతి ప్రతిమలను ఉచితంగా అందిస్తున్నట్లు శ్రావణి హాస్పిటల్ డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ. పుంగనూరు నియోజకవర్గంలోని అనేక గ్రామాలలో మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో నియోజకవర్గ జనసేన నేత ఎన్వీఆర్ ట్రస్ట్ అధినేత శ్రీ వేణుగోపాల్ రెడ్డి వినాయక చవితి సందర్భంగా తన వంతు సాయంగా పుంగనూరు రూరల్లోని అనేక పంచాయతీలు, పుంగనూరు మున్సిపల్ పరిధిలోని పలు వార్డులు, చౌడేపల్లి మండలం, పులిచెర్ల మండలంలోని కొన్ని పంచాయతీలలో జనసేన నాయకులు వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 5 లక్షల రూపాయలపై చిలుకు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి మారుమూల గ్రామంలోని యువత వినాయక చవితిని పురస్కరించారు అత్యంత వైభవంగా పండుగ నిర్వహించుకోవాలని, ఆ దేవదేవుని ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటున్నా అన్నారు. అదేవిధంగా మా ఆది నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తితో ఈ పొంగనూరు నియోజకవర్గంలో ఇంకా మరెన్నో హైందవ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో జనసేన నాయకులు శివకుమార్ రెడ్డి, విరూపాక్షి, నరేంద్ర రెడ్డి, నారాయణ రెడ్డి, పాముల హరి, తోపు మఠం చిన్న, హరి నాయక్, బాలాజీ నాయక్, మనోహర్ రెడ్డి, శ్రీరాములు, శ్రీనా, వెంకటేష్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా దేశం యావత్తు కలిసికట్టుగా జరుపుకున్న వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. అలాగే మన పుంగనూరు నియోజకవర్గంలో వినాయక చవితి చందాలు ఆనవాయితీగా గత 5 సంవత్సరాలుగా మన ఎన్వీఆర్ ట్రస్ట్ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు పలు పంచాయతీలు, పలు గ్రామాలకు విగ్రహాలకు చందాలు ఈరోజు ఇంచుమించుగా ఒక 50 గ్రామాలకు ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగే ఆనవాయితీగా ఈ యొక్క కార్యక్రమాన్ని మన ఎన్వీఆర్ ట్రస్ట్ చేపడుతుంది. చాలా సంతోషం. ఆ యొక్క వినాయకుడి ఆశీస్సులు మన పుంగనూరు పట్టణ ప్రజల మీద, పుర ప్రజల మీద, అందరి మీద ఉండాలని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం లాగే ఈ యొక్క పండుగను ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుపుకొని ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ వారికి కూడా సహకరించి మనం మన యొక్క హైందవ ఐకమత్యాన్ని ఈ యొక్క లోకానికి చాటి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎటువంటి మత విద్వేషాలు రెచ్చగొట్టకుండా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఈ యొక్క సెలబ్రేషన్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకమారు ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇట్లు మీ వేణుగోపాల్ రెడ్డి. నమస్తే. చిత్తూరు జిల్లా కుప్పం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పరమ భక్తురైన హథీరాం బావాజీ మఠం కూల్చివేతకు కుట్ర జరుగుతోందని రాష్ట్ర గిరిజన హక్కుల సాధన సమితి అధ్యక్షుడు భాస్కర్ నాయక్ ఆరోపించారు. అనేక దశాబ్దాల చరిత్ర కలిగిన హథీరాం బావాజీ ఆస్తుల పరిరక్షణకు గిరిజనులు పోరాడుతామని స్పష్టం చేశారు. తిరుపతి చుట్టుపక్కల ఉన్న వందలాది ఎకరాల మఠం భూములను పరిరక్షించుకుంటామని భాస్కర్ నాయక్ పేర్కొన్నారు. మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్తే. నా పేరు భాస్కర్ నాయక్. నేను గిరిజన హక్కుల సాధన సంస్థ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రియభక్తుడైన హథీరాం బావాజీ మఠం కూల్చివేతపై కుట్ర. విషయం ఏమంటే, తిరుమల పట్టణ ప్రాంతంలో వేలాది ఎకరాల భవనాలు కన్నేసిన కూటమి ప్రభుత్వం అనేక శతాబ్దాలు కలిగిన చారిత్రక కట్టడం కూల్చే ఉద్దేశమేనా సనాతన ధర్మం అని ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను. సనాతన ధర్మ ప్రయత్నం అంటే అత్యంత పురాతన చరిత్ర గల కట్టడాలను, భవనాలను కూల్చేయడమన సనాతన ధర్మ పరిరక్షణము.
ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో ఎందరో భక్త శిఖామణులు స్వామివారి వైభవాన్ని కీర్తించారు. ముఖ్యంగా ఈనాటి ఎన్నెన్నో మఠాల అధిపతులు, సంతులు, సాధువులు, వారి యొక్క శిష్య పరివారాలు, శిశువులు కొనసాగుతూనే ఉన్నారు. మఠం ఆస్తి జోలికి వస్తే ఎవరు వచ్చినా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన తప్పదు. హతీరాం బావాజీ కలిగి ఉన్న కోట్లాది మంది గిరిజన సంస్కృతిపై దాడి అని నేను అభివర్ణిస్తున్నాను. హతీరాం బావాజీ ఆస్తులు పురాతన సంస్కృతిని కాపాడుకునే కార్యక్రమంలో ఆత్మార్పణ, బలిదానము, సైత్యం తెగబడడానికి వెనకాడము, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి గిరిజన హెచ్చరిస్తున్నాం. గతంలో ఇప్పటికే హతీరాం బావాజీ మఠం ఆస్తులు కొంతమంది నాయకుల చేతలో దౌర్జన్యంగా అక్రమంగా ఆక్రమించుకున్న ఆస్తుల్ని కూడా భవిష్యత్ కార్యాచరణతో తిరిగి స్వాధీనం చేసుకోవడానికి గిరిజనులను పోరాడతామని కూడా ఈరోజు మీడియా ముఖం ద్వారా చెప్తున్నాను. అలాగే వందల వేల సంవత్సరం పురాతన నిర్మించిన చారిత్రక భవనాలను కూల్చివేసే కుట్రలో కేవలం ఇది గుప్త నిధుల వేటని కోసమే అన్న బలమైన వాదన స్వాత్రం వినిపిస్తున్నది. గిరిజన మనోభావాలని, సనాతన వారసత్వ సంపదని హరించాలన్న భావించాలన్న ఎవరు వచ్చినా చారిత్రహీనులుగా చివరికి మిగిలిపోవడం తథ్యం. అలాగే ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న గిరిజన సమైక్య కూడా దీనిపైన హెచ్చరిస్తున్నాం, ఖండిస్తున్నాము. ముందు ఇలాంటి ఎన్నో పోరాటాలు కూడా సిద్ధపడతామని కూడా ఈ మీడియా మిత్రుల ద్వారా తెలుసుకుంటున్నాను. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవస్థానం కార్యనిర్వహణ అధికారి పెంచల కిషోర్ మంగళవారం మీడియా వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల 16 వరకు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తి చర్యలు తీసుకుందామని తెలిపారు.
విఘ్నేశ్వరాయ నమః. స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం నందు బ్రహ్మోత్సవాలు ఈ నెల 27వ తారీఖు నుంచి వచ్చే నెల 16వ తేదీ వరకు 21 రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి. వినాయక చవితి రోజు అనగా 27వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు మన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు మనకి ఈ వరసిద్ధి వినాయక స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి విచ్చేస్తున్నారు. సో వీరితో పాటు స్థానిక శాసనసభ్యులు గవర్నర్ మురళీమోహన్ గారు, ఇతర ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యంగా 27వ తారీఖున వినాయక చవితి ఉండడంతో పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంది. దేవస్థానం వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారుగా 70,000 మంది వరకు ఈ వినాయక చవితి రోజున స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంది. వీరందరికీ కూడా క్యూ లైన్ల ఏర్పాటు కానివ్వండి, ప్రసాద వితరణ, మంచినీళ్ళు, అదేవిధంగా శానిటేషన్, ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది, ముందస్తు ఏర్పాట్లు. అదేవిధంగా బందోబస్తు అరేంజ్మెంట్స్ కూడా పోలీస్ సిబ్బందితో ఎస్ఐ గారు మరి పై అధికారులందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు. సో ఈ కార్యక్రమంలో ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేదానికి గాను గౌరవ కలెక్టర్ గారు ఆల్రెడీ ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టారు. దీంట్లో ఎస్పీ గారు ప్రధానంగా పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా జిల్లా అధికారులందరికీ కూడా జిల్లా కలెక్టర్ గారు సూచనలు ఇచ్చి ఈ కార్యక్రమంలో ఎటువంటి ఏర్పాట్లు కూడా అసౌకర్యం కలగకుండా ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేయమని వారికి ఆదేశాలు ఇచ్చారు. మరోసారి కూడా రేపు మార్నింగ్ దీని మీద సంపూర్ణంగా రివ్యూ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా మనకి ఆ రోజు అన్నదాన భవనం ఒకటి కొత్తగా పాతదాన్ని రెన్యువేషన్ చేసుకున్నాం. ఆ రోజు గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా అన్నదానం ప్రారంభించే అవకాశం ఉంది. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేసుకున్నాం. అదేవిధంగా కొత్తగా నిర్మించిన ఆర్చ్ని కూడా గౌరవ మంత్రివర్యులు ప్రారంభిస్తారు. అదేవిధంగా వచ్చే భక్తులకి ప్రసాదం, లడ్డు ప్రసాదాన్ని సుమారుగా 70,000 వరకు మనం ప్రిపేర్ చేసుకుని ముందస్తుగా ఏర్పాటు చేసి పెట్టుకున్నాం. క్యూ లైన్లో ఉన్న భక్తులకు కూడా మంచినీరు, అదేవిధంగా ఉచిత ప్రసాదం కూడా వితరణ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. కావున భక్తులందరూ కూడా ఇతర రాష్ట్రాల నుంచి కానీ మన రాష్ట్రాల నుంచి కూడా అందరూ కూడా వినాయక చవితి సందర్భంగా స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాల్సిన కోరుతున్నాం. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఉభయదారులు కీలకంగా వ్యవహరిస్తారు. వీరి యొక్క వాహనాలు ఆ రోజు ప్రతిరోజు ఎవరికి సంబంధించిన వాహనాలు ఆ రోజు రాత్రి ఉత్సవాలు జరుగుతాయి, గ్రామోత్సవం జరుగుతుంది. ఉదయం వారి ఆధ్వర్యంలో వారి యొక్క కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి అభిషేక కార్యక్రమం కూడా ఉంటుంది. ముఖ్యంగా వినాయక చవితి రోజున ఉదయం 2 గంటలకి అభిషేకం పూర్తి చేసి 3 గంటల నుంచి కూడా భక్తులకి సర్వదర్శనం ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అదేవిధంగా మిగతా రోజుల్లో కూడా మనం వారి యొక్క అధ్యక్షులు, అంటే మన ఉభయదారుల యొక్క అధ్యక్షులను కూడా కోరాము. వాళ్ళని కూడా సమావేశంలో కోరడం జరిగింది. సమయపాలన చేసి అభిషేకాలు కానివ్వండి, గ్రామోత్సవాలు కానీ కరెక్ట్ టైంలో ప్రారంభించుకుంటే ఇక్కడికి ఇచ్చేసేటువంటి అసంఖ్యాక భక్తులందరికీ కూడా అసౌకర్యం లేకుండా వాళ్ళు దేవుని దర్శనం చేసుకుని యథావిధిగా వారి ఇంటికి తిరిగి వెళ్ళడానికి ఉంటుంది. కాబట్టి మరీ లేట్ అయితే చిన్నపిల్లలు, వృద్ధులు, వికలాంగులంతా వస్తారు. కాబట్టి వాళ్ళు కొంత అసౌకర్యానికి గురే అవకాశం ఉంది. కాబట్టి మేము ఆ సమావేశంలో కూడా ఉభయదారులను కోరడం జరిగింది. వారందరూ కూడా సహకరిస్తామని చెప్పారు. కాబట్టి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా భక్తులకి సక్రమంగా దర్శనం చేయించగలమని ఆశిస్తాం. ఈ బ్రహ్మోత్సవాల కాలంలో షట్కాల పూజలు ఏదైతే ఉన్నాయో మనం ఉదయం మాత్రం అభిషేకం చేస్తాం. మిగిలిన కాలాల్లో ఉన్న అభిషేకాలని రద్దు చేస్తున్నాం. సో కంటిన్యూస్గా క్యూస్ రన్ అవ్వాలి. కాబట్టి వేద కమిటీ నిర్ణయం ప్రకారం ప్రతి సంవత్సరం వచ్చే ఆనవాయితీ ప్రకారం ఈ అభిషేకాలు రద్దు చేసి వారికి అనుకూలంగా లోపల కార్యక్రమాలు చేసుకుని భక్తులకు మాత్రం దర్శనం కంటిన్యూస్గా చేస్తాం. అదేవిధంగా మిగిలిన ఆర్జిత సేవలు కూడా రద్దు చేస్తున్నాం. ఓన్లీ హోమాలు మాత్రం నెక్స్ట్ డే నుంచి కంటిన్యూ అవుతాయి. వినాయక చవితి పండుగ రోజున ఉదయం 6:30 మార్కాపురం పట్టణంలోని గడియార స్తంభం సెంటర్ వద్ద మట్టి గణపతి ప్రతిమలను ఉచితంగా అందిస్తున్నట్లు శ్రావణి హాస్పిటల్ డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ తెలిపారు. అందరికీ నమస్కారం. మార్కాపురం మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ
శ్రావణి హాస్పిటల్ తరఫున వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ మీరు తలపెట్టిన ప్రతి పనిలో విఘ్నములను తొలగించి విజయాలు చేకూర్చి మీరందరూ సంతోషంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో విడుదల్లాలని ఆ విఘ్నేశ్వరుని మనసారా కోరుకుంటూ మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం. అందులో భాగంగా ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా మన శ్రావణి చారిటబుల్ ట్రస్ట్ మరియు రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉచిత గణపతి ప్రతిమలని మన గిడాల స్తంభం సెంటర్లో రేపు ఉదయం 6:30 గంటలకి ఉచితంగా పంపిణీ చేయబడుతున్నాయి. మీరందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మట్టి గణపతిని పూజించి అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్. వినాయక విగ్రహాలకు చందాలు పంపిణీ చేసిన జనసేన నేత వేణుగోపాల్ రెడ్డి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవస్థానం కార్యనిర్వహణకు. గడియార స్తంభం సెంటర్ వద్ద మట్టి గణపతి ప్రతిమలను ఉచితంగా అందిస్తున్నట్లు శ్రావణి హాస్పిటల్ డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.